నేనా నాగసాధువుని చూడాలి, నా అనుమానాలు తీర్చుకోవాలి, నాకు పదే పదే కనిపిస్తున్న ఆ పాప గురించి తెలుసుకోవాలి. ఏం కోరిక కోరుకున్నారు? కోరుకున్న కోరికలు బయటికి చెప్తే ఫలించవంటారు. నా కోరిక ఫలించని తర్వాత చెప్తాను. పద వెళ్దాం. ఎవరు మీరు? నేనిక్కడికిలా వచ్చాను? నేను నాగసాధువును. నీ అనుమానాలు తీర్చుకోవడం కోసం నన్ను చూడాలనుకున్నావు కదా, చెప్పు, ఏమిటి నీ అనుమానాలు? అప్పుడప్పుడు నా కలలోను, నా కంటికి ఎదురుగాను సాధువు రూపంలో ఉన్న ఓ పసిపాప కనిపిస్తుంది. ఆ పాప నాకెందుకు కనిపిస్తుంది? అసలు ఆ పాప ఎవరు? అవన్నీ నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది నాగేశ్వరి. ఆ పాప ప్రతిరోజు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తెలుసుకోకుండా ఎలా ఉంటాను? ఆ పాప గురించి తెలుసుకోవడం వల్ల వచ్చే నష్టమేముంది? నష్టం లేకపోవచ్చు నాగేశ్వరి, కానీ అందువల్ల నీకు కష్టం కలగొచ్చు. ఎందుకు అనవసరంగా తెలుసుకోవాలనుకుంటున్నావు? వదిలే. లేదు, ఆ పాప ఎవరనేది నేను తెలుసుకోవాలి. చెప్పండి, ఎందుకు నాకు ఆ పాప పదే పదే కనిపిస్తుంది? ఆ పాపకి నాకు ఉన్న సంబంధం ఏంటి? ఆ పాపకు నీకు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే నువ్వు చాలా విషయాలు తెలుసుకోవాలి నాగేశ్వరి. ఏంటవి? చెప్పండి. అవి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజులు. అప్పట్లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ నికోలస్ అని ఒకతను ఉండేవాడు.
Patabi, Your Highness. this fellow standing on a British flag. Kick the bastard. You bloody fool! Bastard! Hey! కళ్ళు కనిపించట్లేదురా నీకు కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నారా మీరు అయ్యో అతన్ని కొడుతున్నారు. చావండ్రా చావండ్రా మీరు చావండ్రా చావు నీకు ఇదే శిక్ష కాదురా ఎంత పెద్ద శిక్ష తక్కువేరా తక్కువేరా చావు చావురా చావు ఏయ్ ఇదే కాలుతో కదరా నువ్వు తొక్కింది అనుభవించు అనుభవించరా అనుభవించు చావు చావు అలా భారతీయుల్ని బానిసలుగా చేసుకొని అందర్నీ తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని అందరి మీద అధికారం చెలాయించాలని ఆలోచిస్తూ ఉండేవాడు ఆ నికోలస్. అతని ఆలోచనలు భారతీయులను బానిసలుగా చేసుకోవటంతో ఆగిపోలేదు. అతని దృష్టి భారతీయ సంపద మీద కూడా పడింది. భారతదేశంలోని సర్వ సంపదల్ని దోచుకుంటూ తమ దేశానికి ఎగుమతి చేసేవాడు. భారతదేశంలోని సంపదను దోచుకోవటంలో భాగంగా అతని దృష్టి నిధి నిక్షేపాల మీద పడింది. నిధుల్ని స్వాధీనం చేసుకోవడం కోసం ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉండేవాడు. Mr. Patabi, Sir, I told you about the treasure islands. What happened to it? Sir, I defeated our treasurer Jagannadam on the same job. I'll let you know the details in a short while. It's okay. Sir. నమస్కారం హైనస్. Have you got any information about the lands? జగన్నాథం ఆ భూములకు సంబంధించిన విషయం ఏమైనా తెలిసిందా? తెలిసింది హైనస్. ఆ నిధులకు సంబంధించిన భూములన్నీ ఈ గ్రామంలోని వ్యవసాయ భూములు. మనం ఆ భూముల్లో అడుగు పెడితే వ్యవసాయదారులంతా గొడవ చేసేలా ఉన్నారు. Your Highness, those lands belongs to this village. Those are cultivated by the local village farmers. If we are going to acquire those lands, they are going to oppose us. Why? Hey Patabi, every inch of land is a gold mine. You damn it. If the villagers are going to oppose the rule, we will not live. No way. Come on, no way. జగన్నాథం, వ్యవసాయదారులు గొడవ చేస్తారని చెప్పి మనం ఆ భూముల్ని వదులుకుంటామా? అక్కడి ప్రతి ఇసుక రేణువు బంగారం లాంటిది. మనం దాన్ని అస్సలు వదులుకోం. మనం ఆ వ్యవసాయ భూముల మీద కన్నేశామని ఇప్పటికే గ్రామస్తులందరికీ తెలిసిపోయింది. వాళ్ళు ఇప్పుడు మన మీద గొడవకొచ్చినా రావచ్చు. Your Highness, What? those villages already understood we are going to acquire those lands. Any moment to protect themselves, they may start agitation on us. What? Are they crazy? Hey, they are going to fight with us. Patabi will make them understand the power of British. మన మీదకే కూడా వస్తారా? ఈ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధికారాన్ని ఎదిరించే ధైర్యం ఎవరికుంది? These villages are dogs. They fear to think about me. The bloody people are going to fight with us. జగన్నాథం, ఈ గ్రామ ప్రజలు కుక్కలు. గవర్నర్ పడేసే ఎంగిలి బిస్కెట్లు తిని మొరక్కుండా పడుండే కుక్కలు. వాళ్ళకి హైనెస్ ని ఎదిరించే ధైర్యం ఎక్కడుంది?
వాళ్ళు గవర్నర్ నికోలస్ పేరు చెప్పడానికే భయపడి చస్తారు. What is that? Your Highness, these villagers came to know that we are acquiring those lands. They came here to estate. They are the Indians. Hey, stop it, all of you! What's the problem? మీరు మా వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. అందుకు మేము ఒప్పుకోం. అంతేకాదు మర్యాదగా మీరు మా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి. Your Highness, he is saying we are here to acquire their land and their country too. He is asking us to leave the country soon as possible and immediately. Hello, listen to me. We are not going to take the lands for ourselves. The money what we are going to generate on these lands, we are going to make roads, schools, hospitals, many benefits for you all. మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. ఈ మీ వ్యవసాయ భూముల్ని మేము తీసుకుంటుంది మా కోసం కాదు, మీ సౌకర్యార్థమే. ఈ భూముల మీద వచ్చే ఆదాయంతో మీకు రోడ్లు, స్కూళ్ళు అన్ని కట్టిస్తాం, ఇంకా ఎన్నెన్నో చేస్తాం. ఎవడి కోసం వేయిస్తున్నారు? మా కోసం చేస్తున్నారా? సత్తిపండు, అవును, గత జన్మలో అతని పేరు గోవిందరాజు. చూడు ఏం జరుగుతుందో. మా సంపదను మీ దేశానికి చేరవేయడం కోసం రోడ్లు వేయించుకుంటున్నారు. అయినా మీరు మా వ్యవసాయ భూముల మీద ఎందుకు కన్నేశారో మాకు తెలియదా? మా వ్యవసాయ భూముల్లో బంగారం ఉందని, ఆ బంగారాన్ని చేజిక్కించుకోవడానికి పథకం పన్నారు. మీరు బంగారం సంపాదించడం కోసం పంట పండే భూమిని మేము అప్పగించాం. మాకు 3 పూట్ల ఆహారం కావాలి. మాకన్నం పెట్టే ఆ భూముల్ని మేమెన్నటికీ అప్పగించాం. Your Highness, they say for whom you are building all this, for the transportation of goods from our country to your country. We know that these lands are gold mines. That is the reason you are planning to take our lands. We are not going to give you these lands because these lands are bread and butter for us. What do you want? Food only? I'll throw on you. మీకేం కావాలి? అన్నమే కదా, మేం పడేస్తాం, తినండి. మీరు పడేసే ఎంగిల్ మెతుకులు తినడానికి మేం మీ దగ్గర పనిచేసే కుక్కలు అనుకున్నారా? మా దేశానికి వచ్చి మా మీద మీ అజమాయిషీ ఏంట్రా? మర్యాదగా మా దేశాన్ని వదిలి వెళ్ళండి. Highness, he is saying we are not your pet dogs to eat whatever you left out. He is asking us who are we to rule them. He is asking us to leave the country immediately. You're talking against the British Governor General? The punishment will be very, very severe. నువ్వు గవర్నర్ జనరల్ ని ఎదిరిస్తున్నావు, దానికి తీవ్రమైన శిక్షను అనుభవిస్తావు. ఏం చేస్తారా? ఏం చేయగలరా మీరు?
దిగండ్రా